హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం 8th క్లాస్ బయాలజీలో మనం 10th లెసన్ అయినటువంటి నాట్ ఫర్ బ్రీతింగ్, నాట్ ఫర్ డ్రింకింగ్, ఈ రెండు కాన్సెప్ట్స్ని తీసుకొని ఒక లెసన్గా తయారు చేయడం జరిగింది. అది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మనకు టీజీ, టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాం. మనకు తెలుగు, అలాగే మనము సైన్స్, అలాగే సోషల్ అండ్ సీనియర్ లెక్చరర్ శ్రీ కేశవరావు సార్ గారితో మనము సిడిపి క్లాసెస్ కూడా ప్లేలిస్ట్ మన యొక్క ఛానల్లో ఉంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఇప్పుడే చూస్తున్నారు అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి, ప్లేలిస్ట్లన్నీ చెక్ చేయండి. మనకు 3rd to 8th క్లాసెస్ వరకు అన్నీ మనకు సైన్స్, సోషల్, అలాగే తెలుగు, అలాగే ఇప్పుడు సిడిపి, ఈ 4 సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్, ఈ రెండు తప్ప మిగతా అన్నీ కూడా మేము 3rd to 8th వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మనం డైరెక్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమున్నదంటే ఇది పొల్యూషన్ సర్టిఫికేట్. ఓకే, ఇక్కడ పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంది. దీని గురించి కొంచెం నేర్చుకుందాం. ఇక్కడ మనకు అక్షయ్ అలాగే వాళ్ళ ఫాదర్ సత్యం, వీళ్ళిద్దరూ ఇక్కడ బజార్కి పోతారు. దేని మీద? మోటార్ సైకిల్ మీద పోతారు. ఓకే, ఒక కానిస్టేబుల్ ఏం చేస్తారు, వాళ్ళని ఆపుతారు. ఆపి డ్రైవింగ్ లైసెన్స్ చూపెట్టండి, ఇంకా ఇతర డాక్యుమెంట్స్ చూపెట్టండి అంటే దాంట్లలో ఒకటి ఉండదు. ఓకే, పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా చూపెట్టండి అంటారు. ఓకే, దాంట్లో ఒకటి ఉండదు. అయితే దాని మీద ఒక చిన్న స్టోరీగా మనకు ఇవ్వడం జరిగింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఆర్ ద పొల్యూషన్ చెక్ సర్టిఫికేట్, ఏదైనా మనం అనొచ్చు. ఇక్కడ ఉంది చూడండి, మీకు ఈజీగా అంటే ఇక్కడ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్, పొల్యూషన్ చెక్ సర్టిఫికేట్, ఏదైనా కూడా ఈ రెండిట్లో ఏదైనా కూడా మనకు పేరుగా మనం పిలవచ్చు. ఓకే ఓకే మనం ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు విచ్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ద పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్? ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది ఏ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తుంది? ఇక్కడ మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఏం డిపార్ట్మెంట్? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఓకే, ఇది 2012కి సంబంధించి పొల్యూషన్ సర్టిఫికేట్. ఇప్పుడు మనది ఏంటిది? తెలంగాణ కదా. ఓకే, అప్పుడు యునైటెడ్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్. సో అట్లా అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఏంటిది? ఫర్ హౌ మచ్ ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఇక్కడ చూడండి 6 months అని ఉంది. ఓకే, నెక్స్ట్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ వెహికల్ హ్యాస్ ఇట్ బీన్ ఇష్యూడ్? 2 wheelers, 3 wheelers, 4 wheelers, ఏదైనా కూడా ఓకే అన్నిటికీ వర్తిస్తుంది. ఓకే, తర్వాత వాట్ ఈజ్ ఎమిషన్ టెస్ట్? వాట్ కంపోనెంట్స్ ఆర్ టెస్టెడ్ ఇన్ ద పొల్యూషన్ చెకప్ సెంటర్? ఏం చేస్తారు అసలు? ఎమిషన్ టెస్ట్ అంటే ఏంటిది? పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి గల కారణం అంటే ఆస్పెక్ట్స్ ఏమేమి ఉండాలి అనే వెహికల్లో కూడా ఉంటాయి. అవి వాళ్ళకు ఒక దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో వీళ్ళు పాస్ అయితే వీళ్ళకి పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. నెక్స్ట్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రో కార్బన్స్ రీడింగ్స్ ఆర్ హయ్యర్ దెన్ ద పెర్మిసిబుల్ లిమిట్స్? ఏమవుతుంది? డేంజరస్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 1988. ఓకే, తర్వాత సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ నెక్స్ట్ ఇయరే 1989. ఓకే, ఎవ్రీ 6 months టు ఆబ్టైన్ ద పొల్యూషన్ సర్టిఫికేట్. ప్రతి 6 నెలలకు మనము పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఓకే, తర్వాత ఈ ట్రేస్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నార్మల్గా మనము ఏమంటాం? ఓకే, నైట్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్, వాటర్ వేపర్, ఓకే, ఇంకా అదర్ ట్రేసెస్. ఇప్పుడు మనం 4 మేజర్ గ్యాసెస్ అంటే ఏంటి? ఫస్ట్ నైట్రోజన్, ఆక్సిజన్, ఆర్గాన్, కార్బన్ డైఆక్సైడ్. ఇవి 4 కాకుండా మిగతావి కూడా ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ వాటర్ వేపర్, ఇంకా కొన్ని ఉంటాయి కదా. వాటిని అన్నింటినీ మనం ట్రేస్ కాంపోనెంట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏంటిది మనకు ఈ పొల్యూషన్ ఎక్కువగా మారితే లేకపోతే మనకు ఇబ్బందికరమైనటువంటి డిసీజ్ అనేది రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన దాంట్లో వస్తుంది. ఎగ్జాంపుల్ మనకు లంగ్ క్యాన్సర్, ఆస్తమా, ఇట్లాంటివి వస్తాయి. ఓకే, నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటిదే ఇది ఉన్నదే అది. ఈ 100% వాల్యూమ్లో తీసుకున్నట్లయితే నైట్రోజన్ 78% ఇచ్చిండు. అలాగే మనకు ఏంటిది? ఆక్సిజన్ 20.9 ఇచ్చిండు. మనకు ఒకవేళ ఇది లేకుండా 21% ఉన్నా కూడా పెట్టేయండి, అంటే నియర్లీ 21%. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఆర్గాన్ 0.923, అంటే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది 0.
90% అట్లా కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంచెం మనము ఇప్పుడు పర్సెంటేజ్ చేసినప్పుడు అందాదా రౌండ్ ఫిగర్ అని ఉంటుంది కదా, అటా ఇటా అట్లా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ 23 కదా, అంటే ఇటు కిందకి రావాలి, ఇగో ఇట్లా. ఇప్పుడు 47 కొంచెం అటు ఉంది కాబట్టి ఎంత పెట్టాలి మనం, 21 పెట్టేసేయాలి అట్లా. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, 0.03%. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, అదర్ ట్రేసెస్ ఎంత ఉంది, 0.1% ఉంది. తర్వాత వాటర్ వేపర్ ఎంత ఉంది, మనకు 1% ఉంది. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనకు ఒక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రీవియస్ టెట్స్లో, ఈ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మోర్ ఇన్ అంటే ఈ గ్యాసెస్లో ఏదైతే ఉందో, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ గ్యాసెస్ కింది వాటిలలో ఆ గ్యాసెస్లో ఏది ఎక్కువగా ఉంది మన అట్మాస్ఫియర్లో అని ఉంటే నైట్రోజన్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో అట్లా ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ బేసిక్ క్వశ్చన్సే, బట్ మనం బోల్తా కొట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ డిజాస్టర్స్. ఇది ఎయిర్ పొల్యూషన్కి కారణమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏంటియో చూద్దాం. ఫస్ట్ వాల్కనో ఎరప్షన్స్, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం అని అంటాం కదా, అది కూడా మన ఎయిర్ పొల్యూషన్కి కూడా దారి తీస్తుంది. ఫారెస్ట్ ఫైర్స్, అడవుల యొక్క దహనం. ఓకే, శాండ్ స్ట్రామ్స్, ఇసుక తుఫాన్లు ఎక్కడ వస్తాయి, మన ఎడారి ప్రాంతంలలో, ఎక్కడ మనకు ఈ సహారా డెజర్ట్, తర్వాత థార్ డెజర్ట్ మన ఇండియాలో. సో ఇట్లాంటి వాటిలలో వస్తాయి, సునామీస్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఎయిర్ పొల్యూషన్కి కారణాలు అవుతాయి. నెక్స్ట్ ఎయిర్ పొల్యూటెంట్స్ అంటే ఏంటి, పొల్యూటెంట్స్లో మనము ప్రైమరీ పొల్యూటెంట్స్ ఉంటాయండి, సెకండరీ పొల్యూటెంట్స్. 2 పొల్యూటెంట్స్ ఆర్ దేర్. సో మనకు రెండు కూడా, అంటే ప్రైమరీ సాధారణంగా, మళ్ళీ తర్వాత సెకండరీ కూడా, ఇవి రెండు కూడా ఏవైతే ప్రైమరీ ఉంటాయో ప్రైమరీకి మళ్ళీ జోడించి ఉండేటువంటివి సెకండరీ, అంతే. ఓకే, తర్వాత ఇంకొన్ని చూద్దాం. ఫారెస్ట్ వల్ల మనకు ఏమొస్తుంది అంటే, ఫారెస్ట్ కాలిపోతుంది కదా, కాలిపోయినప్పుడు ఏమొస్తుంది, రిలీజ్ యాష్ ఇంటూ ద ఎయిర్ అట్మాస్ఫియర్లో. ఇప్పుడు ఫారెస్ట్ అంతా కాలిపోతుంది, అడవులంతా కాలిపోయాక దాని యొక్క బూడిద అనేది ఏమవుతుంది, కింద ఉంటుంది. అప్పుడు గాలినో ఏదో వస్తుంది, వచ్చినప్పుడు అదంతా మీదికి పోతుంది, అట్మాస్ఫియర్లో పోయి ఉన్న గ్యాసెస్ తోటి అది అంతా రియాక్షన్ అయ్యి మనకంతా కూడా డేంజర్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వాల్కెనిక్ ఎరప్షన్, ఇప్పుడే చెప్పాను కదండి, మన అగ్నిపర్వతాలు బద్దలవ్వడం అంటే మనకు గ్యాస్ ఏదైనా ఒక డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, అలాగే యాష్ కూడా వస్తుంది. తర్వాత డికే ఆఫ్ ఆర్గానిక్కి సంబంధించినటువంటి కుళ్ళిపోయినటువంటివి ఉంటాయి కదా, అమోనియా గ్యాస్ అనేటువంటిది విడుదల అవుతుంది. తర్వాత ఇవన్నీ కూడా న్యాచురల్ యాక్టివిటీస్ అండి. నెక్స్ట్ హ్యూమన్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇదంతా కూడా ఏంటిది, మనకు న్యాచురల్ యాక్టివిటీస్. ఓకే, మీకు ఇక్కడ చూడండి, ఇదంతా కూడా న్యాచురల్ యాక్టివిటీస్, ఇదంతా కూడా హ్యూమన్ యాక్టివిటీస్. ఇప్పుడు చూడండి, అగ్నిపర్వతం బద్దలవుతుంది కదా, సో ఇట్లా వస్తుంది అన్నట్టు. సో నేను ఎగ్జాంపుల్స్ తోటి ఎందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కటి పిక్చర్ విజువలైజేషన్ కూడా ఎందుకు ఉంది అంటే, మీకు బ్రెయిన్లో అదంతా కూడా కనెక్ట్ అయిపోవాలి, దాంట్లో చొచ్చుకుపోతేనే మనకు గట్టిగా ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ డీకే ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ లయింగ్ అండర్ వాటర్లోకి సంబంధించి ఇది అంతా కూడా మీథేన్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. పొలిన్ గ్రెయిన్స్ ఉంటాయి కదా, పొలిన్ గ్రెయిన్స్కి సంబంధించిన అది కూడా ఒక పొల్యూషనే. దాంట్లో ఏమవుతుంది, అది ఏమంటారు, ఆ పొలిన్ గ్రెయిన్స్ అటు ఇటు ఉండడం వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ యాక్టివిటీస్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హ్యూమన్ యాక్టివిటీస్. వాట్ ఆర్ హ్యూమన్ యాక్టివిటీస్, బర్నింగ్ ఫ్యూయల్స్, వెహికల్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫస్ట్ బర్నింగ్ ఫ్యూయల్స్ pollute the air producing pollutants like carbon monoxide, sulfur dioxide, smoke, soot, ash. సూట్ అంటే ఏంటిది, మసి. అరే నీ ముఖం అంతా మసిగా ఉన్నది అని అంటాం కదా, మసి పూసుకొని వచ్చిన వారా, చిరుత సినిమాలో ఫస్ట్ ఎంట్రీ మసితోటే వస్తాడు రామ్ చరణ్, అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ పొల్యూట్ ద ఎయిర్ ప్రొడ్యూసింగ్ పొల్యూటెంట్స్. ఈ బర్నింగ్ ఫ్యూయల్స్ అనేటువంటివి ఏంటి, ఎగ్జాంపుల్ మనకు కార్బన్ మోనాక్సైడ్ ఏంటిది, సల్ఫర్ డయాక్సైడ్, ఇవన్నీ కూడా బర్న్ చేస్తాయి కదా, అంటే కాలుతా అంటే అవి ఏం చేస్తుంది, అవి మనకు ఎయిర్ని వాటి యొక్క ప్రొడ్యూస్ అనేది ఎయిర్ని అంతా కూడా పొల్యూట్ చేస్తుంది. నెక్స్ట్ వెహికల్స్లో చూద్దాం. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అన్బర్న్ హైడ్రో కార్బన్స్, లీడ్ కాంపౌండ్స్ అండ్ సూట్. నెక్స్ట్ ఇండస్ట్రీస్లో చూసుకున్నట్లయితే ఈ గ్రానైట్, లైమ్, సిమెంట్ ఇండస్ట్రీస్లో వచ్చేటువంటి పొగ, ఇంకా వేస్టేజ్, ఇవన్నీ కూడా పొల్యూషన్కి కారణమవుతాయి. ఓకే, రిలీజింగ్ పొల్యూటెంట్స్ లైక్ సల్ఫర్ డయాక్సైడ్ ఏంటిది, నైట్రోస్ ఆక్సైడ్, క్లోరైన్, ఫ్లై యాష్, డస్ట్,
అప్‌స్టేర్స్ డస్ట్ ఇదంతా మనకు కొన్ని వాటర్‌లో వేస్తారు. కొన్నేమో పెద్ద పెద్ద పంపులు లెక్క మీద ఐరన్‌గా ఉంటాయి కదా! డైరెక్ట్ ఎయిర్‌లో వదిలేస్తారు. సో, దీస్ ఆర్ కాజెస్ టు ఎయిర్ పొల్యూషన్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌కి సంబంధించి చూద్దాం. రేడియో యాక్టివ్ వేస్ట్ డిజాస్టర్స్ లైక్ కెర్నోబిల్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అణుకు సంబంధించి ప్రాంతాలు అంటే ఎక్కువ న్యూక్లియర్‌కి సంబంధించి వాడతాం కదా! ఇప్పుడు మన యొక్క మొబైల్స్, మన యొక్క ఇంటర్నెట్ ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రేడియేషన్. ఇట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ పొల్యూషన్. ఓకే. బట్ అది ఎయిర్ పొల్యూషన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ పాయిజనస్. వి డోంట్ నో ఇట్ ఇమీడియట్ కాస్‌గా ఉండదు ఇది. ఇట్ కెన్ ఎఫెక్ట్ ఆన్ అవర్ హెల్త్ ఇన్ ఫ్యూచర్ అనేటట్టు ఉంటుంది. ఓకే. నెక్స్ట్ న్యూక్లియర్ వేస్ట్ ఈస్ డేంజరస్ బికాస్ ఇట్ కెన్ కాజ్ క్యాన్సర్ ఆల్సో, సమ్టైమ్స్ మే డెత్ ఆల్సో. ఓకే. ద రేడియో యాక్టివ్ వేస్టేజ్ పాసెస్ రేడియో యాక్టివ్ ఫర్ ఏ లీస్ట్ 1,000,000 ఇయర్స్. ఏంటిదట? రేడియో యాక్టివ్ వేస్ట్ అట. దాని యొక్క యాక్టివిటీ ఎట్లా ఉంటుందట? ఒక 10,00,000 సంవత్సరాల వరకు దాని యొక్క యాక్టివిటీ అంత ప్రభావితంగా ఉంటుందట. ఓకే. మెల్ట్‌డౌన్ ఆర్ ప్రొవోక్డ్ బై టూ మచ్ హీట్ ఇన్ ద పవర్ ప్లాంట్స్. ఇప్పుడు మెల్ట్‌డౌన్స్ చూసుకున్నట్లయితే పవర్ ప్లాంట్స్‌లో వాటి యొక్క ప్రభావితం కూడా చాలా టూ మచ్‌గా ఉంటుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద బిగ్గెస్ట్ మెల్ట్‌డౌన్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఇన్ ద వరల్డ్ వాస్ ఏంటిది? చెర్నోబిల్, సోవియట్ యూనియన్ ఇన్ 1986. ఇది ఏంటిదంటే 1986 1986లో ఇక్కడ చెర్నోబిల్ అనేటువంటి సోవియట్ యూనియన్ ఈజ్ నథింగ్ బట్ రష్యన్. ఆ రష్యా కంట్రీస్‌లలో ఒకటి జరగడం అంటే ఒక విపత్తు జరిగింది అక్కడ ఉన్నటువంటిది. దాంట్లో ఏంటిది అని అంటే దాదాపుగా 5 మిలియన్ పీపుల్‌కి క్యాన్సర్ సోకడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల ఉన్నది. ఓకే. తర్వాత ఏంటిది అక్కడ ఫార్మ్డ్ రేడియో యాక్టివ్ క్లౌడ్స్. ఈ రేడియో యాక్టివ్ క్లౌడ్స్ అనేది ఫామ్ అయిపోయింది. దాని తర్వాత 5 మిలియన్ అంటే ఎంత? ఇప్పుడు 1,000,000 ఈజ్ ఈక్వల్స్ టు 10,00,000 అంటే 5,000,000 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెప్పండి? 50,00,000కి అంతమందికి ఈ క్యాన్సర్ ఇంకా రెస్పిరేటర్‌కి సంబంధించినటువంటి రోగాలు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇక్కడ 1,25,000 స్క్వేర్ కిలోమీటర్స్ కూడా ఇది అంతా కూడా పాడవడం జరిగింది దీనివల్ల. అది ఒక్కటే మెల్ట్‌డౌన్ వల్ల, ఆ న్యూక్లియర్ ప్లాంట్స్‌కి సంబంధించిన మెల్ట్‌డౌన్ వల్లనే. ఓకే. నెక్స్ట్ మనము నోట్ చూద్దాం. సిమెంట్ ఇండస్ట్రీస్ మెల్ల చెరువు మఠంపల్లి ఆఫ్ నల్గొండ, తాండూరులో ఉన్నది ఒకటి, నల్గొండలో ఉన్నది. తాండూరు అంటే వికారాబాద్ గుర్తుకు రావాలి. దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం. డూ యూ నోలో చూద్దాం. సిమెంట్ ఇండస్ట్రీస్ ఆర్ ఇన్ మెల్ల చెరువు, మఠంపల్లి ఆఫ్ నల్గొండ డిస్టిక్ అండ్ తాండూర్ కరన్కోట్ ఆఫ్ వికారాబాద్ డిస్టిక్. గ్రానైట్ ఇండస్ట్రీస్ ఆర్ ఇన్ ద మోస్ట్ పొల్యూటెడ్ ఏరియాస్ బికాస్ గ్రానైట్ పౌడర్, సిమెంట్ డస్ట్, లైమ్స్టోన్ డస్ట్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ టు ద ఎయిర్ కాజింగ్ పొల్యూషన్. ఇక నేను చెప్తా అంటేనే అర్థమైపోయింది. ఈ గ్రానైట్ ఇండస్ట్రీస్ అనేవి ఉంటాయి కదా, అక్కడ ఉన్నాయి అంతా కూడా ఏరియా అంతా పొల్యూటెడ్ అయిపోతుంది. ఎందుకు? గ్రానైట్ పౌడర్ రిలీజ్ చేస్తారు, సిమెంట్ డస్ట్, లైమ్స్టోన్ డస్ట్ ఇవన్నీ కూడా ఎయిర్లో మనకు రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది? పొల్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్మల్ పవర్ స్టేషన్స్కి చూద్దాం. రామగుండంలో ఒకటి ఉంది, తర్వాత పాల్వంచ మన ఖమ్మంలో ఒకటి ఉంది. ఓకే. రామగుండం ఆఫ్ పెద్దపల్లి, పాల్వంచ ఆఫ్ ఖమ్మం. ఓకే. ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించింది. రిలీజింగ్ ద పొల్యూటెంట్స్ లైక్ ఫ్లై యాష్, సల్ఫర్ డయాక్సైడ్ అండ్ రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ కాసింగ్ ద ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్ పొల్యూషన్స్. ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ ఎయిర్, వాటర్ కూడా, ల్యాండ్ కూడా అన్నీ కూడా మనకు పొల్యూషన్కి కారణాలు అవుతున్నాయి. ఓకే. ఇగో ఇక్కడ చూడండి మీద ఈ గొట్టాలనే నుండి ఎట్లా పోతున్నాయి. ఓకే. మనకు భూపాలపల్లిలో కూడా ఉందండి ఇది సేమ్ ఇలాంటివి ఎన్టీపీపీ, కేటీపీపీ అని అంటాం కదా అట్లా. తర్వాత ఇంకా కొత్తగూడెంలో కూడా ఉంది. ఓకే. నెక్స్ట్ రామగుండం. ఓకే. నెక్స్ట్ భూపాలపల్లి. ఇవన్నీ కూడా ఇలాంటివి ఉన్నాయి. సో మనము చూడాలి మన తెలంగాణలో ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనకు ఒక చిన్న ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్ అండ్ స్కిన్ అలర్జీస్ డ్యూ టు ద పొల్యూషన్. ద పీపుల్ లివింగ్ నియర్ ద గ్రెనైట్ ఫ్యాక్టరీ హ్యావ్ ఫేస్డ్ సెవరల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ రెస్పిరేటరీ బ్రోనిచిటిస్ అండ్ ఆస్తమా. థర్మల్ పవర్ ప్లాంట్స్ పొల్యూట్ ఎయిర్ బై ఎమిటింగ్ సల్ఫర్ డయాక్సైడ్, రేడియో యాక్టివ్ సబ్స్టాన్సెస్ అండ్ ఫ్లై యాష్. చూడండి రెస్పిరేటరీకి సంబంధించి స్కిన్ ఎలర్జీ, క్యాన్సర్ ఇవన్నీ కూడా వాళ్ళకు
రోగాలు అనేటువంటివి వస్తున్నాయి. ఓకే, మనం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ మన యొక్క మ్యాక్సిమం మనకు చేతనంత వరకు మనము ఆ పొల్యూషన్కి, ఫర్టిలైజేషన్కి, డిఫారెస్టేషన్కి తగ్గిస్తే బెటర్ అని నా యొక్క అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఇప్పుడు పవర్ జనరేషన్ ప్లాంట్స్ చూద్దాం. ఇది పవర్ జనరేషన్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు వాటర్ తోటి కరెంట్ అయ్యేటువంటిది ఉంటాయి, కోల్ అంటే ఏంటిది బొగ్గుతోటి అయ్యేటువంటివి ఉంటాయి, గ్యాస్ తోటి అయ్యేటువంటివి ఉంటాయి, యురేనియం తోటి కూడా చేస్తున్నారు, ఎయిర్ గాలితోటి కూడా చేస్తున్నారు. సో వాటి యొక్క పేర్లు ఏంటియో చూద్దాం. వాటర్ తోటి తయారయ్యేటువంటి వాటికి ప్లాంట్స్ని ఏమంటాం మనం? ప్లాంట్స్ అంటే మొక్కలు కాదు, ఈ ప్లాంట్స్ వేరు, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. ఇవి పవర్ ప్లాంట్స్, అవి ఏంటిది గ్రీనరీ ప్లాంట్స్. ఓకే, కోల్ అండ్ గ్యాస్కి సంబంధించి మనం థర్మల్ పవర్ స్టేషన్ అంటాం. ఇప్పుడు నాగార్జున అనేది థర్మల్ పవర్ స్టేషనా, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషనా అనేది మీరు నాగార్జున సాగర్ తెలుసు కదా, మన నల్గొండ ఆ డిస్టిక్లో ఉంది. అది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ యురేనియం తోటి మనం యురేనియం యూజ్ చేసి అంటే కరెంట్ తయారు చేస్తాం కదా, రేడియో యాక్టివ్స్. అది దాన్ని ఏమంటామంటే మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటాం. తర్వాత ఎయిర్ టైడ్స్ ఆఫ్ ఓషన్స్ ఆల్సో, వీటిని కూడా మనము వీటి నుండి కూడా కరెంట్ అనేది తయారు చేస్తాము. ఓకే, ఇక్కడ నోట్ నేనే రాసిన, ఇక్కడ ఉంది కదా, ముద్రా థర్మల్ పవర్ స్టేషన్. రేపు డిఎస్సిలో ఇలాంటివే అడుగుతాడు. మ్యాక్సిమం స్కోప్ ఆఫ్ ఇలాంటి క్వశ్చన్స్కే ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు ఇచ్చిండు లొకేషన్ ఇన్ ఇండియా అని మనకి రాయమన్నాడు, అంటే పిల్లవాడు రాయాలి. కానీ ఇప్పుడు రేపు ఏమిస్తాడు? ఈ ముద్రా థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉందని ఇస్తాడు, లేదా ఈ ఒక రాష్ట్రం ఇచ్చి దానికి సంబంధించినటువంటి థర్మల్ పవర్ స్టేషన్ ఏది అని రాస్తాడు. సో నేను మీకోసం, నా కోసం, మన అందరి కోసం తీసుకొచ్చిన ఆన్సర్ గుజరాత్ స్టేట్ సిరోంచి అనేటువంటి ప్రాంతం, అదాని పవర్ లిమిటెడ్కి సంబంధించింది. ఓకే, తర్వాత ఇది మనం ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ చూద్దాం. వాటి వల్ల ఎయిర్, ల్యాండ్, వాటర్ మూడు కూడా పొల్యూట్ అవుతున్నాయి. డిఫారెస్టేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వుడ్. ఇది మన ఫారెస్ట్ని, మన యొక్క మొక్కల్ని, మన యొక్క అన్నిటిని కూడా ఏం చేస్తుంది? డిస్ట్రక్షన్, అదంతా నాశనం చేయడం తప్ప ఏముండదు అని ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ ఓన్లీ ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో ఎర్త్ అంటే ల్యాండ్ మీద ఫారెస్ట్ ఎన్ని పర్సెంట్ ఉందట? 19% మాత్రమే ఉంది ఎర్త్ మీద. ఓకే, తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్, ఇది డిఎస్సిలో అడిగారు, టెట్లో కూడా అడిగారు. ఒక్కసారి చూడండి, డిఎస్సిలో అడిగారు, టెట్లో కూడా మనకు ఛాన్సెస్ ఉంటాయి, చెప్పలేం కదా. సో డిఎస్సిలో మాత్రం వచ్చినటువంటి ప్రశ్న ఇది. సిఎఫ్సిస్ ఆర్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్స్, ఏసీస్, ఎరోసిల్ స్ప్రేస్. ఎరోసిల్ స్ప్రేస్ అంటే ఏంటిది? మనకు విమానం నుండి వెలువడే వ్యర్థ రసాయనాలకు సంబంధించింది. ఓకే, తర్వాత ఈ ఓజోన్ లేయర్, ఇదంతా మనం చేస్తా అంటే ఏం చేస్తుంది? ఓజోన్ లేయర్ అనేది మనకు చిన్న చిన్నగా హోల్ పడుతుంది, దానికి హోల్ పడి మన మీద పడుతుంది, మనం చచ్చిపోవడం అంటే దానంతా కుక్క బతుకు, కుక్క చావు అని అంటాం కదా, ఇక మంట మండుతుంది, అంత గలీజు, అంత జిగురు అనిపిస్తుంది. ఇప్పటికే సగం అనిపిస్తుంది జీవితం. ఇప్పుడు చూడండి, జూన్లో పడాల్సిన వర్షం ఆగస్టులో పడ్డది, అంటే నియర్లీ 60 days, 2 months లేట్ అయింది. ఏమంటారు, మనకు దసరాకు ఆగాల్సిన వర్షం దీపావళి వస్తుంది అయినా ఆగుతలేదు. ఇంకెన్ని అంటే ఈ వైపరీత్యాల వల్లనే కదండి ఇవన్నీ కూడా. ఇప్పుడు నేను నిన్ను కొడితే కదా నువ్వు నాకు కొట్టేది, మనం ప్రకృతిని కొడతాం ఇండైరెక్ట్గా, అది మనల్ని కొడుతుంది, అంతే తేడా. సో మన వంతు ప్లాస్టిక్ వాడకండి, మన వంతు మనం జూట్ బాక్స్ వాడదాం, మన వంతు ఈ థమ్సప్లు తాగకండి, స్ప్రైట్లు తాగండి ఎప్పుడో ఒకసారి. కొందరు మిత్రులు ఉంటారు, కానీ అది మంచిది కాదండి, నా అడ్వైస్. ఇఫ్ ఇన్ కేస్ నేను బ్యాడ్గా ఏమైనా మీకు మంచిగా చెప్పకుంటే మీ ఒపీనియన్ మీరు వెళ్ళిపోండి. ఓకే, చూద్దాం. యూవీ రేస్ అనేటువంటివి పడతాయి, ఓజోన్ పొర అనేటువంటిది క్షీణిస్తే, లేకపోతే దానికి కొంచెం డ్యామేజ్ అయితే అది మనల్ని కాపాడుతుంది, దాన్ని కూడా మనం కాపాడుకుందాం. ప్రత్యక్షంగా భూమి మీద పడుతున్నాయి యూవీ రేస్. ఓకే, తర్వాత మైనింగ్కి సంబంధించి కోల్ అండ్ స్టోన్ మైనింగ్స్ ఉంటాయి, కోల్ డస్ట్, స్టోన్ డస్ట్. ఇవి రెండు కూడా, కోల్ డస్ట్ ఈస్ నథింగ్ బట్ మనం బొగ్గు, సింగరేణి, అది వన్ ఆఫ్ ద పొల్యూషన్. ఓకే, స్టోన్ డస్ట్, గ్రానైట్స్, తాండూర్, కరీంనగర్ సూపర్ ఫేమస్. ఇవి వేములవాడ పోతా అంటే పెద్ద 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 బండలు ఉంటాయి, అంటే మా జిల్లాల నుండి పోతా అంటే, మీ జిల్లాలో ఎట్లనో తెలియదు కానీ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో దాన్ని ఫాలో అవ్వండి మంచిగా, ఇంపార్టెంట్గా. నెక్స్ట్ చూద్దాం,
పొల్యూటెంట్స్ అండ్ దేర్ సోర్సెస్ చూద్దాం. పొల్యూటెంట్స్ అండ్ సోర్సెస్ రెండు ఉన్నాయి. ఈ పొల్యూట్ అనేటువంటి ఇండ్ల నుండి ఎందుకు వస్తుంది అనేది కూడా కొంచెం వివరించుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్పిఎం ఈస్ నథింగ్ బట్ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్. ఓకే, దీని సోర్స్ ఏంటిదంటే ఆటోమొబైల్స్, తర్వాత పవర్ ప్లాంట్స్, బాయిలర్స్, ఇండస్ట్రీస్ రిక్వైరింగ్ క్రషింగ్ అండ్ గ్రైండింగ్ సచ్ యాజ్ క్వారీ, సిమెంట్. ఈ వీటిల నుండి ఈ పొల్యూటెంట్ అనేటువంటి విడుదల అవుతుంది. నెక్స్ట్ క్లోరైన్. ఓకే, క్లోరైన్కి సంబంధించి Cl2 గుర్తుపెట్టుకోండి. ఇట్లా కూడా అడుగుతారు, మనం కొంచెం ఎక్స్పాండ్ ఎస్పిఎం అని ఇస్తాడు. అక్కడ సస్పెండెడ్ పర్టికులర్ మ్యాటర్, సస్పెండర్ పార్టికులర్ ఏదో ఇస్తాడు ఇక అట్లా, మెమోరియో ఏంటిది, ఇంకా మనకు మైనింగ్ ఏదో ఇస్తాడు. ఓకే, ఇక్కడ క్లోరైన్ అనేటువంటిది సీ సాల్ట్ ప్రొడక్షన్, డీక్లోరైనైజేషన్, బయోమాస్ బర్నింగ్, తర్వాత పామ్ అండ్ పేపర్ మిల్స్ ఇట్లా. ఓకే, మనం గుజ్జు పేపర్ మిల్స్లలో చూస్తాం కదా. పేపర్ మిల్స్ మన తెలంగాణలో ఎన్ని ఉన్నాయి? రెండే ఉన్నాయి. ఒకటేమో కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, మనకు కమలాపూర్ అడవి అంటాం కదా అదే. తర్వాత ఇంకొకటి సిర్పూర్ కాగజ్ నగర్కి సంబంధించి. ఓకే, తర్వాత ఫ్లోరైడ్స్ చూసుకున్నట్లయితే ఫర్టిలైజర్, అల్యూమినియం రిఫైనింగ్. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ చూసుకున్నట్లయితే పవర్ ప్లాంట్స్, బాయిలర్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్, అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్కి సంబంధించి మ్యానుఫ్యాక్చర్లో ఓర్ రిఫైనింగ్, పెట్రోలియం రిఫైనింగ్. ఓకే, నెక్స్ట్ లిడ్ అంటే దాని యొక్క మనకు ఇది పెద్ద పి చిన్న బి. ఓకే, ఓర్ రిఫైనింగ్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్స్. నెక్స్ట్ ఆక్సిజన్ ఆఫ్ నైట్రోజన్ NO2. ఓకే, నెక్స్ట్ ఆటోమొబైల్స్, పవర్ ప్లాంట్స్, నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఆల్సో ఏంటిది సెకండరీ పొల్యూటెంట్. నెక్స్ట్ పాన్ అంటే ఎక్స్పాండ్ పాన్ అని ఇది ఇస్తాడు, అది ఇస్తాడు. పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని కూడా ఉంటుంది కదా, సో కొంచెం చూడాలి. పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్, దీని యొక్క పొల్యూటెంట్ సోర్స్ అంటే ఏంటిది? సోర్స్ అనేది కరెక్ట్, సెకండరీ పొల్యూటెంట్. తర్వాత ఫార్మాలిడిహైడ్ అనేటువంటి HCHO సెకండరీ పొల్యూట్. ఓజోన్ అనేటువంటిది సెకండరీ పొల్యూటెంట్. కార్బన్ మొనాక్సైడ్ అనేది ఆటోమొబైల్స్ ఇన్కంప్లీట్ ఫ్యూయల్ కంబూషన్. తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్ వచ్చేసి పల్ప్ అండ్ పేపర్ పెట్రోలియం రిఫైనింగ్. హైడ్రోకార్బన్స్ వచ్చేసి ఆటోమొబైల్స్ పెట్రోలియం రిఫైనింగ్. అమోనియా యొక్క ఏంటిది మనం ఫార్ములా NH3. తర్వాత ఫర్టిలైజర్ ప్లాంట్స్, డీకంపోజిషన్ ఆఫ్ డెడ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఓకే, ఇక్కడ ఒక చిన్నది చూద్దాం. లెట్ us అండర్స్టాండ్ ద ఎఫర్ట్స్ of air pollution not only in human beings but also to the historical monuments. For this we need to study about Taj Mahal. Do you know currently cars and buses are not allowed to drive the Taj Mahal, but the battery run buses, horse drawn carriages are allowed to reach the monument. The archaeological department of India declared 2.5 okay 2.500 kilometers 2.5 kilometers 2.5 kilometers around Taj Mahal is no drive zone. క్వశ్చన్ ఎట్లా అడుగుతారా అనేది మీరు పక్కన పెట్టండి, ఇట్లా అడగవచ్చు అని అంటానా. ఓకే, మళ్ళీ ఇది కూడా అడుగుతారా అని అనుకోకండి. ఓకే, నో డ్రైవింగ్ జోన్ అనేది ఎన్ని కిలోమీటర్స్ తాజ్మహల్ చుట్టూ మన గవర్నమెంట్ అనేది అమర్చడం జరిగింది అని ఇవ్వడం జరుగుతుంది. 2.5, 2, 2.7, 2.6, 3 మెనీ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు. సో 2.5 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేస్ స్టడీ ఆఫ్ తాజ్మహల్. భోపాల్ గ్యాస్
ట్రెగిడ్సీ, అన్ఫర్గెటబుల్ ఉమెన్ సీన్, ఇవి 2 కూడా నేర్చుకుందాం. ఓకే. ద తాజ్ మహల్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ వరల్డ్. 7 వండర్స్ అంటాం కదా, దాంట్లో తాజ్ మహల్ ఉంది, చైనా వాళ్ళు కూడా ఉంది. ఓకే. ఇంకా 5 ఏంటియో మనము ఆలోచిద్దాం తర్వాత ఖాళీ టైంలో. ఓకే. వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆగ్రా. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వైట్ మార్బుల్స్. The effect of pollutants on it has become a matter, okay, of concerns for archaeologists and environmentalists. Okay. తర్వాత motor vehicles and the industries located in and around Agra for rubber processing, chemicals, iron foundries, Mathura oil refinery have been responsible for producing like pollutants like సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, స్మోక్, డస్ట్, సూట్, ఇవన్నీ కూడా ఈ సిమెంటు, ఈ ఐరను, ఈ కెమికల్స్, ఈ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా వాటి కారణాలు అవుతున్నాయి. ఓకే. చూడండి మనకు తాజ్ మహల్ అయితే కనబడుతుంది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. దీస్ గ్యాసెస్ రియాక్ట్ విత్ ద రెయిన్ టు ఫార్మ్ యాసిడ్ రెయిన్. ఈ గ్యాసెస్ అనేవి రెయిన్ తోటి రియాక్ట్ అయ్యి యాసిడ్, ఆమ్ల వర్షాలు అనేటువంటివి కురవడానికి ఆస్కారాలు కురుస్తున్నాయి కూడా. ఓకే. అందుకనే నో డ్రైవ్ జోన్ కూడా పెట్టిర్రు. ఓకే. యాసిడ్ రెయిన్స్ corrode the marble of the Taj Mahal. Okay. Suspended particulate matter SPM ఫస్ట్ నేర్చుకున్నాం కదా మనం. such as the soot particles emitted by Mathura oil refinery has turned the marble from white to yellow. ఈ మథుర ఆయిల్ అనేటువంటివి ఉంటాయి కదా, ఏమి వైట్ ఉన్నటువంటి మార్బుల్స్ని ఎల్లోగా చేస్తుంది. అంటే దాని యొక్క కెమికల్ నేచర్ అట్లాగా ఉంది. ఓకే. టేకింగ్ దిస్ into account, the Supreme Court of India has suggested several steps to save the Taj Mahal. తాజ్ మహల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సుప్రీం కోర్ట్ అనేటువంటి మనకు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం భారతదేశానికి మనము కొన్ని నియ నిబంధనలు అనేటువంటివి విడుదల చేసింది. వాటిలలో ఏంటియో చూద్దాం. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇంకో 3 ఉన్నాయి. స్విచ్ ఓవర్ టు క్లీనర్ ఫ్యూయల్స్ లైక్ సిఎన్జి అండ్ ఎల్పిజి. ఏం చేయాలి? సిఎన్జి ఎల్పిజి తోటి వాడేటువంటి వాటిని మనం కూడా వాడాలి, నడిచేటువంటి వాటిని మనం కూడా వాడాలి. నెక్స్ట్ యూజ్ అన్లీడెడ్ పెట్రోల్ ఇన్ ఏంటిది విసినిటీ ఆఫ్ తాజ్ మహల్. ఓకే. మనకు పెట్రోల్కి సంబంధం కాకుండా ఉండడానికి అవి యూజ్ చేయాలి. తర్వాత షిఫ్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ఆగ్రా సిటీ. ఓకే. అక్కడ కూడా ఒక నది ఉంది. ఏం నది చెప్పండి? అక్కడ ఆగ్రాకు సంబంధించి తాజ్ మహల్ అనేది ఒక నది ఒడ్డు మీదనే ఉంది. ఆ నది ఏంటిదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎన్ని అడుగుతున్నాను అయినా మీరు తెలియజేయరు, అది ఎవరిష్టం వాళ్ళది. ఓకే. నెక్స్ట్ ఏంటిదట? ఇండస్ట్రీస్ అంట బయటికంటే అవుట్ ఆఫ్ తాజ్ మహల్, అంటే ఆ సిటీకి బయట పోయి ఆ కార్యక్రమాలు చేసుకోండి, ఇక్కడ వద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ భోపాల్ గ్యాస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అయితే ఇది ఖచ్చితంగా మనం అందరం తెలుసుకోవాలి. ఇండస్ట్రీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఎస్, అది ఒప్పుకోవాలి మనం. బట్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్ అండ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎమిటింగ్ పొల్యూటెంట్స్ కదా. ఎస్, ఇప్పుడు ఒక కాయిన్కి డెవలప్మెంట్ ఉంది, ఆ డెవలప్మెంట్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాలి కదా, బట్ ఇక్కడ తీసుకోవట్లేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే. on 2nd December 1984 about 3000 హ్యూమన్ బీయింగ్స్ డైడ్. 3000 మంది మామూలు విషయమా ఇది? అవునా కాదా? 3000 మంది అండి. ఒక పెద్ద నగర పంచాయతీలో ఉండేటువంటి సంఖ్య. 4-5 చిన్న గ్రామాలు, 6, ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలు 600, 700లోనే ఉన్నాయి. అంటే నియర్లీ 7-8 విలేజెస్ చనిపోయాయంటే ఏంటిది ఇంత దారుణం? సో మనం కూడా అవేర్గా ఉండాలి. నెక్స్ట్ అబౌట్ 5000 పీపుల్స్ వేర్ ప్యారలైజ్డ్ అండ్ థౌజండ్స్ ఆఫ్ క్యాటిల్, బర్డ్స్, డాగ్స్ అండ్ క్యాట్స్ డైడ్ ఇన్ జస్ట్ 1 నైట్. ఒకటే నైట్ భోపాల్లో జరిగినటువంటి సంఘటన ఇంతమందికి కారణమైంది. దిస్ మాస్ డెత్ వాస్ డ్యూ టు ద లీకేజ్ ఆఫ్ మిథైల్ ఐసోనేటెడ్. ఏంటిది? MIC అనేటువంటి ఒకటి, దాని ఆ లీకేజ్ వల్లనే ఇదంతా అయింది.
ఓకే. ఇది కూడా మనకు ఇంపార్టెంట్‌గా మారుతది. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంటూ ద ఎయిర్ ఫ్రమ్ యాన్ ఇన్సిడెంట్ factory managed by Union Carbide, thousands of lives helpless crushed under the cruel foot of inhuman activity. This is the unforgettable industrial tragedy towards air pollution. ఇది మర్చిపోలేనటువంటి సంఘటన. ఓకే. తర్వాత మనము ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ చూద్దాం. ఒకటే పాయింట్ ఉంది. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ దట్ 2.4 million people die each year from cause directly attributed to the air pollution. ఏమిటిది WHO 2007లో చెప్పింది. ఏమని అంటే ప్రతి సంవత్సరం 2.4 మిలియన్ల సంఖ్య గల పీపుల్స్ అయితే చనిపోతున్నారు ఈ కారణం చేత అని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ పార్టిక్యులర్ మ్యాటర్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ మోనాక్సైడ్, వేరియస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూటెంట్స్, ఈ మూడిటి గురించి కూడా నేర్చుకుందాం. ఓకే. చూద్దాం వేరియస్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ పొల్యూటెంట్స్. ఒకటి పార్టిక్యులర్ మ్యాటర్ చూద్దాం. డస్ట్ అండ్ స్మోక్ స్పాయిల్ అవర్ క్లాత్స్, reduce visibility and affect the buildings. Dust and smoke get deposited on the leaves of the plants, thus affects the rate of photosynthesis. ట్రాన్స్పిరేషన్ ఏంటిది, మనము క్లాత్స్లో మన యొక్క స్పాయిల్ ఎందుకైతే డస్ట్ స్మోక్ అదంతా కూడా మన యొక్క విజిబిలిటీని, మన యొక్క క్లాత్ని అంతా కూడా నశించడానికి ప్రయత్నిస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ అట్లాగే లీవ్స్ మీద డస్ట్ అవన్నీ పడతాయి కదా, ఫోటోసింథసిస్ ట్రాన్స్పిరేషన్కి పనికి రాకుండా ఆ ప్లాంట్స్ని అయితే చేస్తాయి. ఓకే. దే ఆల్సో కాజ్ బ్రోనిక్టిస్, ఆస్తమా ఇన్ హ్యూమన్ బీయింగ్స్. పార్టికల్స్ ఆఫ్ లీడ్ ఆక్సైడ్ ప్రెజెంట్ ఇన్ ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ కెన్ కాజ్ అనేమియా, బ్రెయిన్ డ్యామేజ్ అండ్ ఈవెన్ డెత్. పార్టికల్స్ ఆఫ్ మెర్క్యూరీ కాజ్ మినిమటా డిసీజ్ విచ్ ఎఫెక్ట్ ద నర్వస్ సిస్టమ్ అండ్ కెన్ కాజ్ డెత్ ఆల్సో. ఓకే. ఇప్పుడు ఏంటిది మనకు ఇక్కడ చూద్దాం. లీడ్ ఆక్సైడ్ ఏంటిది మనకు ఎనిమియా, బ్రెయిన్ డ్యామేజ్. మెర్క్యూరీ అనేది మినిమటా అనేటువంటి డిసీజ్. ఇక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్ చూద్దాం. ఇక్కడ టర్నిషస్ సిల్వర్ ఆబ్జెక్ట్స్ అండ్ బ్లాక్ హెన్స్, లీడ్ పెయింట్స్ అండ్ పెయింటింగ్ ఇట్ హ్యాస్ ఏ స్మెల్ లైక్ రొటెన్. ఇప్పుడు రొటెన్ ఎగ్స్ కుళ్ళిపోయినటువంటి గుడ్లు ఉంటాయి కదా, అట్లాంటి స్మెల్ అయితే వస్తుంది. దానివల్ల మనకు హెడేక్ కూడా వస్తుంది. నెక్స్ట్ కార్బన్ మోనాక్సైడ్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ పాయిజనస్ గ్యాస్. ఇది ఒక డేంజరస్ గ్యాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఇట్ కంబైన్స్ విత్ హిమోగ్లోబిన్ ఇన్ అవర్ బ్లడ్, మన లోపల ఉన్నటువంటి బ్లడ్ తోటి అది కంబైన్ అయితే ఇట్ ఫార్మ్స్ ఏ స్టేబుల్ కాంపౌండ్. అదొక స్టేబుల్ కాంపౌండ్లా అయిపోతుంది, కార్బాక్సీ హెమోగ్లోబిన్గా మారుతుంది. దాన్ని మనం కార్బాక్సీ హెమోగ్లోబిన్ అంటాం. ఇది డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ కాంపోనెంట్ హెమోగ్లోబిన్ ఈస్ అన్ఏబుల్ టు క్యారీ ఆక్సిజన్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. అది రక్తంలో వెళ్ళిపోయిన తర్వాత రక్తం ఆక్సిజన్ వేరియస్ పార్ట్స్కి, వేరే ఆర్గాన్స్కి కూడా మనకు ఆక్సిజన్ అయితే కరెక్ట్గా అందించదు. దిస్ లీడ్స్ టు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఇట్ కాల్స్ సఫకేషన్ అండ్ మే కాస్ ఈవెన్ డెత్ ఆల్సో. చూడండి ఎంత దారుణం ఉంది. తర్వాత ఎయిర్ పొల్యూషన్ కాసెస్ ఓజోన్ డెప్లేషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అండ్ యాసిడ్ రెయిన్. వి విల్ రీడ్ దీస్ ఎఫెక్ట్స్ ఇన్ హయ్యర్ క్లాసెస్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఉంది, అది చెప్దామని నేను అనుకున్నా. వెన్ వీ గో ఆన్ ఏ రోడ్, ఓకే, ఇన్ ద రోడ్ ఇన్ ద ఈవినింగ్ whereas a dense smoke is spread in the surroundings, we get cough and feel uneasy even when we close to the nose with napkins. Why do we feel such discomfort? Think about it. If these symptoms continue, what happens? ఫస్ట్ది ఎందుకు అవుతుంది ఇదంతా అంటే దాంట్లో పొల్యూషన్ ఉంటుంది. రెండోది ఇట్లనే కంటిన్యూ అయితే చచ్చిపోతాం అంతే. ఓకే. నెక్స్ట్ మనం చూద్దాం. ఇక్కడ మనకు ఇది ఇప్పుడు నేర్చుకున్నదే. నెక్స్ట్ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది వాట్ కెన్ వీ డూ రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్. రెడ్యూస్ అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గడానికి మనం ఏం చేయాలి? ఎయిర్ పొల్యూషన్ కెనాట్ బి టోటల్లీ ఎలిమినేటెడ్. మనం దాన్ని పూర్తిగా చేయలేము, కాదు కూడా. ఇట్ కెన్ హవెవర్ బి కంట్రోల్డ్. దాన్ని మనం కంట్రోల్ చేయవచ్చు. సమ్ ఆఫ్ ద మెథడ్స్ ఫర్ కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్స్ ఆర్, ఓకే, టాల్ చిమ్నేస్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ ఆల్ ఫ్యాక్టరీస్ టు రెడ్యూస్ పొల్యూషన్ ఎట్ ద గ్రౌండ్ లెవెల్. టాల్ పెద్ద గొట్టాలంటాం కదా, పెద్దగా ఉండాలి. అయితే కింద గ్రౌండ్ లెవెల్కి ఎయిర్ పొల్యూషన్ అందదు.
ద ఫ్యూయల్ బర్నింగ్ ఎక్విప్మెంట్ విచ్ బర్న్స్ ద ఫ్యూయల్ కంప్లీట్లీ షుడ్ బి యూజ్డ్ ఇన్ హోమ్స్ అండ్ ఇండస్ట్రీస్. ఏదైతే ఇంధనాన్ని పూర్తిగా వాడేటువంటి పరికరాలు ఉంటాయో వాటిని మనం హోమ్స్, ఇండస్ట్రీస్లలో కూడా యూజ్ చేయాలి. ఇన్స్టాల్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ ఇన్ ద చిమ్నేస్ ఆఫ్ ఏంటిది ఇండస్ట్రీస్. ఎలక్ట్రోస్టాటిక్ సంబంధించి కూడా మనం వాటిని ఇన్స్టాల్ చేయాలి, అంటే తీసుకురావాలి. రెడ్యూస్ వెహికులర్ ఎమిషన్స్ బై యూజింగ్ నాన్ పొల్యూటింగ్ ఫ్యూయల్స్ లైక్ సిఎన్జి. ఓకే, ఏం చేయాలి మనం? సిఎన్జి అలాంటివి మనము నాన్ పొల్యూటింగ్, అంటే వాటి వల్ల పొల్యూట్ కాదు కదా, గ్యాస్ కదా అది, అట్లాంటివి యూజ్ చేయాలి వెహికల్స్లలో. యూజ్ ఎల్పిజి ఫర్ డొమెస్టిక్ యూస్. ఓకే, సిఎన్జి ఏమో వెహికల్స్లో యూజ్ చేయాలి, పెట్రోల్ డీజిల్ బదులుగా ఎల్పిజి మనం ఇటు మన డొమెస్టిక్ వంటకు సంబంధించి యూజ్ చేయాలి. ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ ఆటోమొబైల్స్ అండ్ యూజ్ catalytic converts in them. Make you use of renewable alternative source of energy like solar energy, wind energy and hydro energy. ఈ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి వాటిని కూడా మనం యూజ్ చేయాలి. ఆల్ మోటార్ వెహికల్స్ షుడ్ బి మెయింటైన్ ప్రాపర్లీ సో దట్ దే కంప్లీ విత్ పొల్యూషన్ నామ్స్. పొల్యూషన్కి సంబంధించినటువంటి నామ్స్, ఈ బండి ఇన్ని సంవత్సరాలే వాడాలి అంటే అన్ని సంవత్సరాలే వాడాలి, అట్లా అయితే పొల్యూషన్ కాదు. ఓకే, యూజ్ అన్లీడెడ్ పెట్రోల్. ఓకే, తర్వాత ప్లాంట్ అండ్ గ్రో మోర్ అండ్ మోర్ ట్రీస్ ఇన్ యువర్ సరౌండింగ్స్. వీ షుడ్ ప్రొటెక్ట్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. డూ యూ నో అబౌట్ వన మహోత్స్, హరితహారం, స్వచ్ఛ పాఠశాల? ల్యాక్స్ ఆఫ్ సాప్లింగ్స్, మొక్కల్ని మనం నాటడం జరిగింది ప్రతి జూలైలో. బట్ అవి ఎక్కడ పెరుగుతున్నాయి, ఏం పెరుగుతున్నాయో భగవంతునికే తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇక విషయమే వాటర్ పొల్యూషన్కి వద్దాం. ఎయిర్ అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్. ఓకే, నెక్స్ట్ వాటర్ అయితే వద్దాం. ఇక్కడ ఒక కేస్ స్టడీ అయితే ఉంది పటాన్ చెరువుకు సంబంధించి. దీంట్లో ఏం లేదండి, నేను కట్టి కొట్టి తెచ్చి లెక్క చెప్పేస్తా. పటాన్ చెరువు అనేది సంగారెడ్డి డిస్టిక్లో ఉంది, సర్బన్ మండల్. ముందు మెదక్ డిస్టిక్, 25 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. తర్వాత ఇది ఒక ఇండస్ట్రియల్ హబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తర్వాత దాని యొక్క 14 కిలోమీటర్ రేడియస్లో ఉన్నటువంటి విలేజెస్ అన్నీ కూడా ఎఫెక్టెడ్ బ్యాడ్లీ లైక్ డిసీజెస్, క్యాన్సర్, రెస్పిరేటరీ డిసీజ్, హార్ట్ డిసీజ్, బికమింగ్ పాయిజనస్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్, వాటర్, ల్యాండ్ ఇవి. ఓకే, ఇక్కడ ఏంటిది, అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఇండస్ట్రీ, పెస్టిసైడ్ యూనిట్, స్టీల్ రోలింగ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా ఒక డేంజరస్ మనకు పొల్యూటెంట్స్ లైక్ క్లోరైన్, హైడ్రోజన్ సల్ఫైడ్, ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్లో వదులుతారు. మరి మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ల్యాండ్స్ బికమ్ బేరన్. అవన్నీ కూడా ఎట్లా అంటే మనకు ఇలాంటి పనికి రాకుండా అయితే అయిపోతాయి ల్యాండ్స్. ఓకే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటిది, అనిమల్ అగ్రికల్చరల్ హస్బెండరీ మీదనే డిపెండ్ అయి ఉంది. మరి వాటి ఏం చేయాలి, వాళ్ళు ఏంది హెల్ప్లెస్గా మారిపోయారు. తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా వర్కర్స్గా, కొందరు మైగ్రేటెడ్గా, సో ఇట్లా అయితే అయిపోయింది. తర్వాత సుప్రీంకోర్టుకి తెలిసింది ఇది విషయం. సుప్రీంకోర్టుకి తెలిసి ఏం చేసిందంటే ఇమ్మీడియట్గా కొన్ని సూచనలు అయితే ఇచ్చింది. ఆ సూచనలను చదువుదాం. స్టాపేజ్ ఆఫ్ ఎఫ్లెంట్ ఫ్లోయింగ్ ఇంటూ ఎయిర్, వాటర్ బాడీస్ ఇమీడియట్లీ. ఎయిర్ పొల్యూషన్ని, వాటర్ పొల్యూషన్ని చేయడం ఆపేయండి అని చెప్పింది. ప్రొవైడింగ్ డ్రింకింగ్ వాటర్ టు ద ఎఫెక్టెడ్ విలేజెస్, వాళ్లకు మంచి నీటి సరఫరా చెయ్యండి. రెక్టిఫికేషన్ ఆఫ్ సిఈటిపి, కామన్ ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాన్ని రెక్టిఫికేషన్ చేయండి. మెడికల్ కేర్ టు పొల్యూషన్ విక్టిమ్స్, ఆ విక్టిమ్స్ బారిన పడిన వాళ్లకు మెడికల్ కేర్ కూడా చేయండి. సస్టైన్డ్ కంటిన్యూయస్ విజిలెన్స్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ ఎఫ్లెంట్స్. ఏంటిది, విజిలెన్స్లో ప్రతిసారి కంటిన్యూయస్గా విజిలెన్స్ అంటే పర్యవేక్షించండి. డిశ్చార్జ్ ఆఫ్ ట్రీటెడ్ ఎఫ్లెంట్స్ ఇంటూ సేవేజ్ లైన్. సో ఇదంతా కూడా ఈ యాక్టివిటీ ఉంటుంది. ఈ యాక్టివిటీ కాకుండా మనం కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. దీంట్లో కొన్నిగా ఇంపార్టెంట్ ఏముంది అంటే రెండే ముచ్చట్లు. ఒకటి ఏంటిది, బ్లూ లిట్మస్ రెడ్గా మారింది అని అంటే యాసిడ్ ఉన్నట్టు, రెడ్ లిట్మస్ బ్లూగా మారింది అంటే బేస్ ఉన్నట్టు. ఓకే, 2 పాయింట్లు. ఇంకొకటి హార్డ్నెస్ ఆఫ్ వాటర్లో చూసుకుందాం. వాటర్ ప్రొడ్యూస్ లెట్స్ ఫామ్, తక్కువ నురుగు ఉంటుంది కదా, అయితే దాన్ని హార్డ్ వాటర్ అంటాం, అంటే కఠినమైనటువంటి నీరు అంటాం. నెక్స్ట్ కఠినత్వం నీరు కూడా అంటాం. వాటర్ ప్రొడ్యూస్ మోర్ ఫామ్, ఎక్కువ మనకు ఏంటిది పెసడ్ అంటాం కదా, ఇది నురుగా అది ఎక్కువ అయితే సాఫ్ట్ వాటర్, అంటే అది మంచి నీరుకు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ మనకు నార్మల్ వాటర్ ఈస్ కలర్లెస్ వితౌట్ ఎనీ స్మెల్ ఆర్ ఎనీ అన్వాంటెడ్ సబ్స్టాన్సెస్. వాటర్ సూటబుల్ ఫర్ డ్రింకింగ్ ఈస్ కాల్డ్ పోర్టబుల్ వాటర్. ద మూసీ రిజర్వాయర్ యాక్షన్ ప్లాన్ ప్రాజెక్ట్ అనేది ఎందుకు స్టార్ట్ చేసిందంటే టు రెడ్యూస్ ద ప్రొడక్షన్ లెవెల్ ఇన్ ద ఏంటిది
రివర్ పొల్యూషన్ కాకుండా. ఓకే, నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ వాటర్ అనేది చూద్దాం. దిస్ కన్సిస్ట్ మెయిన్లీ ఆఫ్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్. ద వాటర్ ప్రొవైడ్స్ అన్ ఎనర్జీ సోర్స్ ఆర్గానిక్ కార్బన్ ఫర్ బ్యాక్టీరియా. ఏమవుతుంది, మన హ్యూమన్ యానిమల్ వేస్ట్ అంతా కూడా బయోడిగ్రేడబుల్ వాటర్ అంటాం. ఇది ఆర్గానిక్ కార్బన్కి సంబంధించి దాంట్లో బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. ఆర్గానిక్ కార్బన్ అంటే కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, విచ్ కెన్ కాజ్ అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ అండ్ యాసిడ్ రెయిన్. ఇవి రెండు కూడా ఏం చేస్తాయి, అట్మాస్ఫియరిక్ పొల్యూషన్కి, యాసిడ్ రెయిన్కి కూడా కారణాలు అవుతున్నాయి. నెక్స్ట్ ప్లాంట్ న్యూట్రిషన్స్. ఇక్కడ ఫాస్ఫేట్స్ అండ్ నైట్రేట్స్, ఏంటిది ఫాస్ఫేట్స్ అండ్ నైట్రేట్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, ఇవన్నీ కూడా మనకు దానికి కావాల్సినవి. సరే, ఇక్కడ టెట్ డిఎస్లో కూడా అడిగినటువంటి దీంట్లో ప్రశ్న ఉంది. తర్వాత యూట్రోఫికేషన్ అంటే ఏంటిదో చూద్దాం. ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ వాటర్ బై న్యూట్రియంట్స్ లీడింగ్ టు ఎక్స్క్లూజివ్ ప్లాంట్ గ్రోత్ అండ్ డిప్లేషన్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు అవసరం లేనటువంటి మొక్కలు గిక్కలు అన్నీ పెరిగితే ఏమవుతుంది, ఆక్సిజన్ అందది లోపల ఉన్నటువంటి అక్వా ప్లాంట్స్కి, అక్వా లైఫ్కి, అక్కడ ఏంటిది చేపలకు, పాములకు, అన్నిటికీ అక్వాటిక్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్కి ఈ అన్నెసెసరీ ఏవైతే ఉంటాయో గడ్డి మొక్కలు అవి పెరిగి ఆక్సిజన్ అందకుండా చేస్తాయి. ఓకే, దిస్ ఎఫెక్ట్స్ అక్వా లైఫ్ బ్యాడ్లీ. తర్వాత హీట్ తోటి ఏముంది అంటే వాటర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే దాంట్లో ఆక్సిజన్ అందుతుందా, ఒక కరెంట్ షాక్ వచ్చినట్టు దాంట్లో ఉన్నటువంటి ఫిష్ ఇంకా అన్నీ కూడా చనిపోతాయి. అదొకటి. సెడిమెంట్, అవక్షేపం అంటే కామన్ సోర్స్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఇది సాధారణంగా చూస్తూ ఉంటాం. మినరల్ ఆర్ ఆర్గానిక్ సాలిడ్ వేస్ట్ మ్యాటర్ అనేది ఉంటుంది, డిఫికల్ట్ టు ఐడెంటిఫై. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఒకటి ఏంటిది, టర్బిడ్ వాటర్ ఉంటుంది, కెన్ కాజ్ థర్మల్ పొల్యూషన్ బికాస్ ఇట్ అబ్జర్వ్స్ మోర్ సోలార్ రేడియేషన్. సో ఎక్కువగా రేడియేట్ అయినటువంటిది కూడా మనకు పొల్యూషన్ కిందనే వస్తాం. తర్వాత హజార్డ్స్ అండ్ టాక్సిక్ కెమికల్స్, హ్యూమన్ మేడ్ మెటీరియల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్, యాసిడ్స్, ఆల్కై అండ్ మెటల్స్, ఎరిస్నిక్, లీడ్, మెర్క్యూరీ, తర్వాత క్యాడ్మియం లీడ్స్ టు టాక్సిసిటీ. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 డ్రాప్ ఆఫ్ మోటార్ ఆయిల్ ఉంది కదా, అది 25 లీటర్స్ ఆఫ్ వాటర్ని పొల్యూట్ చేస్తుంది. ఓకే, తర్వాత ఫార్మాసిటికల్స్ చూద్దాం. మెడికేషన్స్, లోషన్స్, సోప్స్, ఇవి కూడా పొల్యూట్ చేస్తాయి. ఓకే, ఫ్లోరోసిస్లో చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్లోరిన్ మిక్స్డ్ ఇన్ గ్రౌండ్ వాటర్ కాజ్ డేంజరస్ డిసీజ్. ఈ ఫ్లోరోసిస్ అనేటువంటి వ్యాధి మనకు వాటర్ ద్వారాగా ఎక్కువ వస్తుంది. ఓకే, అదొకటి. తర్వాత గంగా యాక్షన్ ప్లాన్ మన ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ద వాటర్ ఆఫ్ రివర్స్, స్ట్రీమ్స్, పాండ్స్ అండ్ లేక్స్ షుడ్ బి ప్యూరిఫైడ్ ఆర్ క్లీన్డ్ బై బోత్ ఇండస్ట్రీస్ అండ్ గవర్నమెంట్. ఏంటిది, గవర్నమెంట్ అలాగే దాన్ని పాడు చేసినటువంటి వాళ్ళు దానికి కారణం కాబట్టి ఇండస్ట్రీస్ కూడా దాంట్లో భాగమై ఉండాలి గంగా యాక్షన్ ప్లాన్లో. ఓకే, తర్వాత మనము ఇక్కడ చూద్దాం 4R, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రీకవర్. తగ్గించాలి, ఉన్నదాన్ని యూజ్ చేయాలి, పాడైన దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయాలి, మళ్ళీ దాన్ని రీకవర్ చేయాలి. ఓకే, వాట్ ఈస్ ఫ్లోరోసిస్? ఫ్లోరోసిస్ అంటే ఏంటిదో చూద్దాం. విచ్ ఈస్ కాస్డ్ బై ఇంటేక్ ఆఫ్ ఫ్లోరినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. ఫ్లోరిడ్కి బాడిన అంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్, ఫుడ్కి సంబంధించిన దాన్ని చూస్తే మనం తింటే సేమ్ అదే మనకు ఆరోగ్యమే వస్తుంది. ఇది ఎక్కువగా నల్గొండ, మెదక్, ఖమ్మం, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్లలో చూస్తాం. ద అప్పర్ లిమిట్ ఆఫ్ ఆప్టిమమ్ ఫ్లోరైడ్ లెవెల్ ఇన్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఏ ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా ఈజ్ 0.5 ppm parts per million or 0.4 mg by liter, మిల్లీగ్రామ్ బై లీటర్. ఇది దీనికంటే ఎక్కువగా ఉందట మన ఇండియాలో. అర్థమైందా, మినిమం కంటే ఎక్కువ ఉంది. ఓకే, ఇట్ ఈస్ ద టోటల్ డైలీ ఇంటేక్ త్రూ ద వాటర్ అండ్ ఫుడ్ దట్ డిటర్మైన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఫ్లోరోసిస్. ఇది రోజు ఇస్తా అంటే మనకేమవుతుంది, ఫ్లోరోసిస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ఎండమిక్ స్కెల్టల్ ఫ్లోరోసిస్ వాస్ ఐడెంటిఫైడ్ ఇన్ ఎల్లారెడ్డిగూడ, బట్లపల్లి, ఏంటిది ఎడవల్లి, ఇవన్నీ కూడా నల్గొండ ప్రాంతానికి సంబంధించింది. తర్వాత ఎండమిక్ స్కెల్టల్ ఫ్లోరోసిస్ చూసినాం. ఇంకా ఏమున్నాయి, ఎల్లారెడ్డిగూడ, నైభాయ్, ఎడవలి, ఇవన్నీ కూడా మళ్ళీ నల్గొండ వచ్చినాయి. వీటిలలో వెరీ హై, ఇవి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు 2.0 to 7.5 ppm ఉన్నాయి. ఓకే, ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్లోరోసిస్. ఫ్లోరైడ్ ఇంటేక్ కేమ్ ఫ్రమ్ ఫుడ్ తోటి వస్తుంది. ఓకే, ఫ్లోరోసిస్ డిసీజ్ ఆర్
4 ఫార్మ్స్ ఉంటాయి. దాంట్లో ఒకటేమో డెంటల్, ఒకటేమో వల్గమ్, తర్వాత ఇంకోటేమో స్కెలిటల్, తర్వాత న్యూరాలజికల్. ఓకే. ఈ 4 ఫార్మ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో లో ఎండమసీ కాజెస్ ఓన్లీ నీడ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ విటమిన్ సప్లిమెంటేషన్ టు చిల్డ్రన్ అండ్ అడల్ట్స్ టు ప్రివెంట్ వెల్గమ్ డిఫార్మిటీస్ అకరింగ్. ఏంటిది? కాల్షియం, మెగ్నీషియం, ఇవి విటమిన్ ఉంటాయి కదా, వీటితోటి కొంచెం మనము బయటపడచ్చు. ఓకే. ఆల్ చిల్డ్రన్ లివింగ్ ఇన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఆఫ్ ఫ్లోరోసిస్ అండ్ కన్స్యూమింగ్ వాటర్ కంటైనింగ్ మోర్ దెన్ 1.5 ppm ఎక్కువగా ఉన్నటువంటి వాటర్ని అయితే వాళ్ళు తీసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి డెంటల్ ఫ్లోరోసిస్ అనేటువంటివి వస్తున్నాయి. ఓకే. పర్మనెంట్ టీత్ ఆర్ ఎఫెక్టెడ్ విచ్ బికమ్ రఫ్, అప్క్యూ అండ్ చాకీ వైట్. ఇలాంటి క్యారెక్టరీస్ అయితే వాళ్ళ డెంటల్లో అయితే వస్తున్నాయి. పిట్టింగ్ అండ్ చిప్పింగ్ ఆఫ్ ద టీత్ ఆర్ ఆల్సో కమ్. బ్రౌన్, బ్లాక్ ఆర్ ఎల్లో పిగ్మెంటేషన్ ఈస్ డిపాజిట్ ఆన్ టీత్. ఇంకా మనము పసుపు రంగులో చూస్తాం కదా వాళ్ళ పండ్లు, అట్లా కూడా ఉంటుంది. తర్వాత వెల్గమ్ is the deformities of lime bones. This occurs only in poorly nourished children whose diet is low in calcium intake. ఏంటిది? ఈ అనేటువంటి ఏదైతే ఉందో, ఈ క్యారెక్టర్ రావడానికి వాళ్ళకు న్యూట్రిషన్స్ అనేటువంటి కాల్షియం తక్కువ ఉన్నటువంటి చిల్డ్రన్స్ వాటిలోనే వస్తుంది. ఓకే. నెక్స్ట్, మిల్క్ ఈజ్ ఏ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఓకే. మెనీ వెజిటేబుల్స్ విచ్ ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి. ఎగ్జాంపుల్స్ ఫింగర్ మిల్స్, అగతి, అమర్నాథ్, తర్వాత క్యాలస్కియా లీవ్స్, ఈ మన కరివేపాకులు, మనకేంటిది ఇంకేమంటారు, మన ఆకుకూరలు, తర్వాత బెల్లం, తర్వాత ఉసిరికాయలు, ఇవన్నీ తినాలి. ఓకే. కర్రీ లీవ్స్, పాపీ సీడ్స్, గింజలి సీడ్స్, గ్రీన్ చిల్లీ, జాజిరి, రాగులు కూడా తినాలి. తోటకూర, తర్వాత ఇంకేంటిది అమ్లా, జోవార్, కమిన్, ఇవన్నీ కూడా తింటే ఏమవుతుంది, మనకు కాల్షియం, అన్ని పోషకాలు అందుతాయి. ఇలాంటి రోగాలు బారిన పడకుండా ఉంటాం. సో ఇంతటికి మన లెసన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనము 11th లెసన్లో కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా బాగా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ఆదరించిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని పిచ్చి పిచ్చి ఛానల్కి ఆదరిస్తున్నాం. మన ఎడ్యుకేషన్ 10 మందికి బుబ్బపెట్టే ఛానల్ కాబట్టి ఖచ్చితంగా లైక్ కొడతారని అయితే నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.